హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదు, మా వారు మా అమ్మాయి అయితే వెళ్ళారనమాట. ఇక ఈలోపు నేను టిఫిన్ అయితే రెడీ చేద్దామని వెజ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. మేమైతే కోసిగడ్డ కూడా అంటామన్నమాట. ఇక చూడండి, ఒక్కర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు ఇక పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కాస్త మగ్గిన తర్వాత పసుపు కూడా వేసేసి కాస్త మగ్గిన తర్వాత క్యాబేజీ తురుము కూడా వేసేయాలి. పల్కి వెళ్ళిన వీడియో కూడా తీసుకురానంటే కొంచెం అయితే వీడియో తీశారు. చూడండి, ఎంచక్క తండ్రి బిడ్డలు ఇద్దరు పూజ చేస్తూ ఉన్నారు. వారికైతే దేవుని భక్తి ఎక్కువ అనమాట. చూడండి ఎంత శ్రద్ధగా పూజ అయితే ఎంత బాగా చేస్తూ ఉన్నారు. ఇక 2 విజిల్ ఇక అయిన తర్వాత ఇక కుక్కర్ని అయితే దింపేయాలి. క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక అలాగే నేనైతే బాక్స్కి అన్నం కూడా చేసేసాను. ఇక చపాతీ పిండి తడిపాను. ఈరోజు చపాతీ ఇక కోసిగడ్డ కూర, కోసిగడ్డ చపాతీ కోసిగడ్డ కూర ఇష్టం కదా మీకు? టిఫిన్ పెట్టుకొని వస్తున్నామండి, వారికి చాలా ఇష్టము. ఇక ఈరోజు అయితే క్యాబేజీ మా ఇంట్లో ఇక చపాతీ టిఫిన్ కర్రీ క్యాబేజీ కర్రీ. ఇదైతే అన్నంలోకి కూడా వస్తుంది, చపాతీలోకి కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. వేడి వేడి చపాతీలు అయితే రెడీ. మా వారికి అయితే టిఫిన్ ఎట్లుంది? సూపర్. బాగానే ఈరోజు నేనంటే పోలేదు. ఈరోజు ఫుల్ పాడ్యం బట్టి నాకు తలనొప్పి ఇక తలభారము ఉంటే మళ్ళీ తలస్నానం చేయాలి కదా అని ఈరోజైతే పోలేదన్నమాట. మా అమ్మాయి మా వారు పోయి వచ్చారు ఈరోజైతే జమ్మి చెట్టుకి. ఇక 9 రోజుల పాటు మేము దసరా నవరాత్రులు అయితే జమ్మి చెట్టుకి 9 రోజులు తిరుగుతాం కదా. ఇక నేనైతే వెళ్ళలేదన్నమాట. ట్యాబ్లెట్లు వేసుకున్నాను, కాస్త అలా నయమైంది తలనొప్పి. కొంచెం కూడా కాస్త తగ్గింది. ఇక రేపు అయితే వెళ్తాను. బాయ్. ఇక పిల్లలు మా వారు ఇక పిల్లలు కాలేజీకి వెళ్ళారు. ఇక మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు. ఇక ఇప్పుడు కాస్త అలా రెస్ట్ ఉందన్నమాట. ఇక నేనైతే టిఫిన్ చేస్తా ఉన్నాను. బా చాలా బాగుందండి క్యాబేజీ. మా అమ్మ ఇలాగే చేస్తుంది అన్నమాట, అదే స్టైల్లో చేస్తాను నేనైతే. చాలా బాగుంటుంది. మా అమ్మకి మా అమ్మ నేర్పించిందట. ఇంకా నేను మా అమ్మ ద్వారా ఇలా నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా క్యాబేజీ. ఒక్కొక్కరు ఉడికించి వంపేసి పోపేస్తారు, బ్యాళ్ళు వేసి అలా కూడా చేస్తారు. బాగుంటుంది, అదొక స్టైల్ అనమాట. అలా బాగుంటుంది, ఇలా ఈజీగా అయిపోతుంది. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. తయారు విధానం కూడా చూపించాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.